హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస అండ్ కృష్ణ. ఏంటి మానస కృష్ణ లేకుండా ఉందని చూస్తున్నారా? కృష్ణ ప్రొద్దుటూరులో ఉన్నాడు, మానస బెంగళూరులో ఉందండి. యాక్చువల్లీ నేను ఒక్కదానే బెంగళూరు వచ్చాను, ఎందుకంటే ఆఫీస్కి నన్ను మాత్రమే రమ్మన్నారు అనమాట, 2 days విజిట్ లాగా. సో అందులో నేను ఒక్కదాన్నే వచ్చాను అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో తనైతే ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో తను కావాలనుకున్నది ఎప్పుడో 3 years నుంచి తను మేనిఫెస్ట్ చేస్తుంది అనమాట, తీసుకోవాలని చెప్పి. సో ఫైనల్ గా తీసుకుంది. తను ఏం తీసుకుంది, అంతగా ఏది మేనిఫెస్ట్ చేసింది అని చెప్పి ఇప్పుడు తనే చెప్తుంది. చెప్పొచ్చునా? చెప్పే ముందు యాక్చువల్ గా తిను ఎవరు అనుకుంటున్నారు కదా, యాక్చువల్ గా తిను నా ఫ్రెండ్ కాదనమాట, నా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వైఫ్. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా నాకు పరిచయం అయింది. కానీ వాళ్ళిద్దరు అంతగా మాట్లాడుకుంటారో లేదో తెలియదు, కానీ మేమైతే రెగ్యులర్ గా మాట్లాడుకుంటూనే ఉంటాం. వాళ్ళ మీద కంప్లైంట్స్ అంతా మేము షేర్ చేసుకుంటాం అనమాట. చెప్పొచ్చునా ఎందుకు అంతగా మేనిఫెస్ట్ చేసినావు అది తీసుకోవాలని చెప్పి? ఎందుకు అంత నచ్చింది నీకు అది? యాక్చువల్గా నేను చాలా ఇయర్స్ నుంచి ఒక ట్యాబ్ తీసుకోవాలి, దేనికైనా ఆర్ట్ వేయనికైనా లైక్ మూవీస్ చూడనికైనా నాకు ట్యాబ్ కావాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. మొబైల్ కంటే ట్యాబ్ బెటర్ అనిపించింది, కానీ నేను అప్పుడు ఆఫర్ చేయలేకపోయాను. సో లాస్ట్ ఇయర్ సేల్లో తీసుకుందామని చూసాము. అది వచ్చేసి ఏమైందంటే నైట్ ప్రైస్ ఎక్కువనే ఉంది, మార్నింగ్ కల్లా తగ్గుతుందేమో అని వెయిట్ చేసామండి. కానీ అది మార్నింగ్ చూస్తే అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది. లాస్ట్ ప్రీవియస్ 2-3 months బ్యాక్ గోట్ సేల్ వచ్చింది దాంట్లో, కానీ ఆ ట్యాబ్ ప్రైస్ ఏం డిస్కౌంట్ ఇవ్వలేదు. సో నేను ఇంకా నిన్న నైట్ ప్రైమ్ మెంబర్స్ వాళ్ళకి సేల్ లైవ్ కి వస్తుందని తెలిసి నైట్ 12 వరకు వెయిట్ చేసి మరీ ఆర్డర్ చేశానండి. సరే, ఏదో చూపించి ఆర్డర్ ఏం పెట్టావు? యాక్చువల్గా అయితే మేమే డెలివరీ తీసుకున్నాం అనమాట. తన ఆఫీస్ వెళ్ళింది. సో డెలివరీ అయిందన్న మెసేజ్ చూసినప్పటి నుంచి తను ఇంటికి వచ్చేంత వరకు తన మైండ్ అంతా దాని మీదే ఉందన్నమాట, వీళ్ళు ఎక్కడ ఓపెన్ చేసి చూసేస్తారో అని చెప్పి. సో మేమైతే తన కోసం తను ఇష్టంగా తీసుకుంది కదా, మేమైతే ఓపెన్ చేయలేదు. సో తను ఇప్పుడు మన ముందరే ఓపెన్ చేస్తుంది అనమాట. ఓపెన్ చేయొచ్చునా? వచ్చేసి ఐప్యాడ్ తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి ఎప్పటి నుంచో తీసుకోవాలి అన్న ఒక విష్ లిస్ట్ లో ఉండిపోయింది, చాలా ఇయర్స్ నుంచి, ఆల్మోస్ట్ 2 years నుంచి ఉందండి విష్ లిస్ట్ లో. సో ఇది వచ్చేసి 10th generation. అదర్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి కదా, లైక్ సామ్సంగ్ కూడా వచ్చింది ఇప్పుడు రీసెంట్ గా. సో అది కాకుండా నువ్వు ఎందుకు యాపిల్ తీసుకున్నావు? మెయిన్ నాకు యాపిల్ ప్రోడక్ట్స్ లో నాకు ఏంటి ఇష్టం అంటే మొబైల్స్ కానీ ల్యాప్టాప్ కానీ, ఇది వచ్చేసి మనం ఎంత యూజ్ చేసినా కూడా హ్యాంగ్ అనేది అవ్వదు. గేమ్స్ అన్నా కూడా పిల్లలు ఇప్పుడు మా బ్రదర్ వాళ్ళు గేమ్స్ ఎక్కువ ఆడుతుంటారు. సో ఆండ్రాయిడ్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ట్యాబ్ కానీ గేమ్స్ ఆడితే త్వరగా హ్యాంగ్ అవుతాయి. సో నాకు హ్యాంగ్ అవ్వకూడదు, ఎక్కువ రోజులు స్ట్రక్ అవ్వకుండా రావాలి అనేసి నేను ఇది సెలెక్ట్ చేశాను. కానీ నాకు ఇది యాపిల్లో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇది 64 GB వచ్చింది ఇంటర్నల్. ఇప్పుడు ఎక్కువ ఏదైనా స్టోర్ చేసుకోవాలనుకున్నా, మన ఫొటోస్ ఫైల్స్ ఏమైనా స్టోర్ చేసుకోవాలన్నా అవ్వదు. కానీ ఏమంటే పర్ఫార్మెన్స్ వైజ్ నాకు ఇష్టమని తీసుకున్నాను. ఇది వచ్చేసి 64 GB మెమొరీ,
అండ్ ర్యామ్ వచ్చేసి 4GB. ఇది 10th జనరేషన్, ఇది 10.9 inches. బాగా క్యూట్ గా ఉంది, లైట్ వెయిట్ గా కూడా ఉంది కదా, క్యూట్ లైట్ వెయిట్ గా ఉంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చెప్పే సజెషన్, ఎవరైనా ఇప్పుడు రీసెంట్ గా తీసుకోవాలి అనుకుంటున్నారు ట్యాబ్ అంటే బెస్ట్ ఆప్షన్ అండి. మామూలుగా ఇది నార్మల్ డేస్ లో 35,000 ఉంది, కానీ గ్రేట్ ఇండియన్ సేల్ లో వచ్చేసి 29 ఉంది. కానీ మనము SBI క్రెడిట్ కార్డ్ అలా యూజ్ చేస్తే ఇంకో 2,000 డిస్కౌంట్ వచ్చిందండి. మాకైతే అరౌండ్ 27,000 లో వచ్చేసింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ సేల్ కూడా నడుస్తుంది, సో దాంట్లో కూడా అవైలబుల్. ఒకసారి కంపారిజన్ చేసుకోండి, ఎందుకంటే మేము పర్చేస్ చేసే టైం కి ఫ్లిప్కార్ట్ లో 32,000 ఉందండి ఇది, కానీ మాకు అమెజాన్ లో 27,000 కి వచ్చింది. సో ఒకసారి మీరు ఏ ప్రోడక్ట్ తీసుకోవాలనుకున్నా కూడా అమెజాన్ లో ఒకసారి ఫ్లిప్కార్ట్ అమెజాన్ రెండు కంపేర్ చేసుకొని తీసుకోండి. కార్డ్స్ ఏది ఎక్కువ డిస్కౌంట్ ఉందో చెక్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే 2 ట్యాబ్స్ నాకు చాలా బాగా నచ్చాయి ఈ ఆఫర్ డీల్స్ లో వచ్చేసి. సామ్సంగ్ S9 అండి, అది వచ్చేసి అరౌండ్ నార్మల్ డేస్ లో ప్రైస్ ఎంత ఉందో నాకు అంత ఐడియా లేదండి కరెక్ట్ గా, కానీ సేల్ లో వచ్చేసి 27,000 కే వస్తుంది. మేబీ ఇంకా కార్డ్స్ యూస్ చేస్తే డిస్కౌంట్ వస్తుంది. సామ్సంగ్ లో ఏంటంటే బెనిఫిట్ పెన్సిల్ కూడా ఇస్తున్నారండి, కానీ యాపిల్ లో పెన్సిల్ రాలేదు నాకు. అది మళ్ళీ నేను అమౌంట్ ఒక 2,000 ఎక్స్ట్రా పెట్టి తీసుకోవాల్సి వస్తుంది. సో ఎవరన్నా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఉండి వాళ్ళు ఏమన్నా అసెస్మెంట్స్ కానీ అలా చేయాలి అనుకుంటే సామ్సంగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్, వాళ్ళకి పెన్సిల్ కూడా వస్తుంది కాబట్టి. సో యాపిల్ తన పర్సనల్ చాయిస్. ఆండ్రాయిడ్ ఇష్టం ఉన్న వాళ్ళు సామ్సంగ్ వెళ్ళొచ్చు. ఇప్పుడున్న టైంలో ఐ మీన్ ఈ సేల్ లో మంచి ఆఫర్ వస్తుంది మనకి. మా దగ్గర కూడా సామ్సంగ్ ఒక ఐప్యాడ్ ఉంది, సో ఐప్యాడ్ కాదు సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఉంది. సో మేము అది వాడుతున్నాం కాబట్టి దాని పర్ఫార్మెన్స్ కానీ అంతా మాకు నచ్చింది. సో అందుకు నేను కూడా మీకు చెప్తున్నాను అనమాట, యాజ్ ఎ యూజర్ గా మీకు కావాలనుకుంటే వెళ్ళి తీసేసుకోండి. సో ఈ బిగ్ బిలియన్ సేల్ ఏమో కానీ అండి, నైట్ 12 వరకు మెల్కొని ఉన్నాం మేము. సో వాళ్ళు ఏం చేశారంటే యాక్చువల్గా టైమర్ పెట్టారు మాకు. సో ఆ టైంలోనే మేము తీసుకోవాలా. అండ్ ఏమైందంటే మేము కార్ట్ యాడ్ చేస్తున్నాం, బై నౌ చేస్తున్నా కూడా అది కార్ట్ యాడ్ అవ్వట్లేదు, నెక్స్ట్ పేజ్ కి మూవ్ అవ్వట్లేదు. మేమైతే ఇంకా ఈసారి కూడా వెళ్ళిపోయిందా ఏమో అనుకున్నాం కానీ. సో అండ్ ఇంకోటి ఏమంటే మేము టైం అయిపోతున్న టెన్షన్ లో SBI క్రెడిట్ కార్డ్ లో ఫస్ట్ వేరేది ఏదో సెలెక్ట్ చేసుకున్నాము. సో మాకు ఆఫర్ అప్లై అవ్వట్లేదు. సో ఫస్ట్ ఆఫర్ అప్లై అవ్వకపోయినా 34,000 నుంచి 29,000కి వస్తుంది కదా చాలే అని చెప్పి ఆర్డర్ పెట్టాము. తర్వాత మేము కూర్చొని ఆలోచిస్తే ఒక ఫ్యూ మినిట్స్ అనమాట, ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. తర్వాత మాకు అది స్ట్రైక్ అయింది. సో మళ్ళీ మేము ఏం చేసామంటే అదే అకౌంట్ నుంచి మళ్ళీ ఇంకోటి పెట్టడానికి ట్రై చేస్తుంటే డూప్లికేట్ ఆర్డర్ అని వస్తుంది. ఆడికి మేము పర్లేదు ఇచ్చి డూప్లికేట్ ఆర్డర్ ని కంటిన్యూ చేస్తున్నా కూడా అది అవ్వట్లేదు. మళ్ళీ వెంటనే ఇంకో అకౌంట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ కరెక్ట్ SBI కార్డ్ యూజ్ చేసి సో ఆ కార్డ్ యాడ్ చేసుకుని ఆ 2,000 కూడా మేము మైనస్ చేసుకుని 26,990 కదా యాక్చువల్ ప్రైస్, ఆ ప్రైస్ కి తీసుకుంది అనమాట తను. సో తనైతే ఫుల్ హ్యాపీ. అండ్ తను హ్యాపీ చూసి మేము హ్యాపీ అనమాట. లాస్ట్ ఇయర్ యాక్చువల్గా తీసుకోవాల్సిందా, సో వాళ్ళ హస్బెండ్ పొద్దున చూద్దాంలే ఇంకా ఏమైనా ప్రైస్ డ్రాప్ అవుతుందేమో అని చెప్పి అన్నారు. ప్రైస్ డ్రాప్ అవ్వడం కాదు, ఇదే ప్రైస్ ఉంటే కూడా పొద్దున్నే తీసుకుందాంలే అన్నారు. కానీ తన బ్యాడ్ లక్ అది అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా 4 కలర్స్ ఉన్నాయి దీంట్లో, పింక్, బ్లూ, వైట్, ఎల్లో. మేమైతే ఫస్ట్ పింక్ అనుకుంది తను, పింక్ యాడ్ చేస్తే కార్డ్ కవ్వట్లేదు. తర్వాత మేము తన లాస్ట్ ఏ పొజిషన్కి వచ్చిందంటే ఏ కలర్ అయినా పర్లేదు తీసుకుందాం, మీకు అది ఆర్డర్ వచ్చేస్తే చాలు, ప్లేస్ అయితే చాలు అనుకున్నాం. బట్ థ్యాంక్ గాడ్ టచ్ వుడ్ మాకైతే కావాల్సిన స్పెసిఫికేషన్స్ తో బడ్జెట్ లో అండ్ కావాల్సిన కలర్ లోనే వచ్చింది అనమాట. అదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు హర్ ఛానల్. హర్ కాదు అవర్ ఛానల్ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.